హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక. దేవునికి మహాత్మ్యం బట్టి ఈ రోజు మనము 13వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి అందరూ రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజు యొక్క ఉపవాస ప్రార్థన ఆధారంగా మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని దిగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపొస్తలుడైన పేతురు సెలవిస్తా ఉన్నాడు సంఘంతో. ఎవరి అంటే, సంఘమా, విశ్వాసులారా, అందరికీ ఏం కావాలి అని చెప్తున్నాడంట. నిబ్బరమైన బుద్ధి కావాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? చంచలమైన బుద్ధి ఉండకూడదు, స్థిరమైన బుద్ధి కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు నిబ్బరమైన బుద్ధి కావాలి అంటే, మరి నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం. మరి అపవాది అయిన సాతానుడు భూలోకంలో సంచరిస్తూ వస్తూ ఉంటే దేవుడు అడుగుతా ఉన్నాడు, అపవాది, ఓ సాతానా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినప్పుడు ఆ అపవాది ఏమంటున్నాడంట? నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అంట అన్నాడు. హల్లెలూయా. అటు ఇటు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, అటు ఇటు చూస్తున్నావు గాని ఇటువైపు చూసినావా? నా యొక్క దాసుడైన యోబు వైపు నువ్వు చూసావా అంటా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క సాతానుడు ఏమంటున్నాడంటే, నీవు ఆయన చుట్టూరా కంచె వేసి ఉన్నావు కదా అంటా అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మరి ఎవరి చుట్టూ కంచె ఉంటుందో జాగ్రత్తగా వినాలి. ఎవరి చుట్టూరా కంచె ఉంటుందో మరి అక్కడ సాతానుడు ఏం చేయలేడంటే ప్రవేశించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సాతానుడు అంటున్నాడు, ఆయన చుట్టూరా నువ్వేం చేసావు? కంచె వేసావు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే సాతానుడు యోబును ఏం చేయలేకపోయాడంట? ముట్టలేకపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి అంటున్నాడు సాతానుడు, నువ్వు ఆ కంచె తీసేయి. ప్రైజ్ లార్డ్. నీవు ఆ కంచెను తీసేయంట. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటా ఉన్నాడు, యోబు విషయంలో సాక్షి చెప్తున్నాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరలా సాతాను అంటా ఉన్నాడు, ఊరికే నీ యందు భయభక్తులు గలవాడయ్యాడా? నువ్వు యోబుకు అంతా ఇచ్చావు కదా, ఆయన చుట్టూ కంచె వేసావు కదా, అందుకనే నీ యందు భయభక్తులు కలిగిన వాడై ఉంటా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా సాతాను అంటది, ఆ కంచె తీసి నేను యోబుని ఏం చేస్తాను? ఆయన ఆస్తినంతా కూడా నేను నాశనం చేస్తాను. తర్వాత ఆయన నీ ముఖం మీద నిన్ను దూషిస్తాడు అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనకందరికీ కూడా తెలుసు, మరి సాతానుడు మరి యోబు యొక్క ఆస్తులు అంతస్తులు నాశనం చేసినప్పుడు పిల్లలు
కూడా మరి విధులు చేసుకుంటుంటే భవనం కూలి చనిపోయినప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క వర్తమానం చెప్తా ఉన్నారు. ఆ సమయంలో యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తుంటున్నాం యోబు ఏ విధముగా ఉన్నాడంట, మెలకువగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? మెలకువగా ఉన్నాడు, ఆత్మలో మెలకువగా ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో స్థిరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధిని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి స్థిరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి అంటే, ఈ ఆస్తులు అంతస్తులన్నీ పాడైపోతే, పిల్లలు భవనము కూలి చనిపోతే, యోబు జీవితంలో ఆయన దేవుని మీద సనగలేదు, దేవుని మీద వెనగలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ బుద్ధి ఏ బుద్ధి అంటే నిబ్బరమైన బుద్ధి, చంచలమైన బుద్ధి కాదు. కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే, అన్ని బాగా ఉన్నప్పుడు హల్లెలూయా అంటారు, ఏమైనా అయితే ఏమైపోతారంట, లోయలో పడ్డట్లు ఉంటారు. హల్లెలూయా, లోయ అయిపోతారు, గొనుగుళ్ళు సరుగుళ్ళే వస్తాయి. దేవుడు ఉంటే నాకెందుకు ఈ విధంగా కావాలి అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఈ బుద్ధి ఏమంట, చంచలమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి కాదు. యోబు యొక్క బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే నిబ్బరమైన బుద్ధి కదా. మరి అన్నీ కదల్చబడిన, అంతయు నాశనమైన, అంతయు కూడా తొలగిపోయిన యోబు యొక్క జీవితంలో కదల్చబడని వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎన్నడూ కదల్చబడని సియోను కొండలాగా, నిత్యము నిలుచు సియోను కొండలాగా యోబు ఏ విధంగా ఉన్నాడంటే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడుగా ఉంటూ, పరిస్థితుల వైపు చూడక, ప్రతికూల పరిస్థితుల వైపు చూడక ప్రభువునే స్తుతించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దానిని ఏమంటారంటే నిబ్బరమైన బుద్ధి అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సమయంలో మరి నిబ్బరమైన బుద్ధి కలిగి యోబు ఏ విధంగా ఉన్నాడంట, మెలకువగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? మెలకువగా ఉన్నాడు. ఏ విషయంలో మెలకువగా ఉన్నాడంటే, ఆత్మ సంబంధమైన విషయంలో మెలకువగా ఉన్నాడు. అందుకనే మెలకువగా ఉన్నాడు కాబట్టి సాతానుడు యోబు యొక్క హృదయంలో గాని, యోబు యొక్క నోటిలో గాని వాడు ప్రవేశించలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మెలకువగా లేకపోయింటే ఏమనేవాడు? సైతానికి, అపవాదికి చోటిచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. మెలకువగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంట, మరి సాతానుకు చోటు ఇవ్వలేదు, దేవుని స్తుతించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుబట్టి మన జీవితంలో కూడా మనము ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంట, మెలకువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మలో మనం ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతునుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చబడి ఇంట చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అని దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత మనుష్యుని కనపడి స్థితి
మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టత్వము వారికి సంభవించును నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నా, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి పోయిన తర్వాత కదా, మేము ప్రార్థన చేసినప్పుడు ఎవరు దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నారో, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నారో వారికి దేవుడు ఏమిస్తున్నాడు? విడుదలనిస్తా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ అపవిత్రాత్మలు, దురాత్మలు ఏమైపోతున్నాయి? ఆ వ్యక్తులను వదిలిపెట్టి వెళ్ళిపోతా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే వెళ్ళిపోయిన ఈ అపవిత్రాత్మ, ఈ దురాత్మ, హల్లెలూయా, ఎక్కడ తిరుగుతా ఉందంట? నీరు లేని చోట తిరుగుతా ఉంది. ఎక్కడ? నీరు లేని చోట తిరుగుతూ మరి ఉంది. నీరు లేని చోటు అంటే వాక్యము లేని చోటు తిరుగుతూ మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది విశ్రాంతి నిలుచు నీరు లేని చోట తిరుగుచుండును. నీరు లేని చోట తిరుగుతా మరి ఉంది. విశ్రాంతి దొరకనందున నేను వదిలించిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకొని వచ్చి. హల్లెలూయా. ఏమనుకుంటుందంట ఈ అపవిత్రాత్మ, ఈ దురాత్మ ఏమనుకుంటా ఉంది? విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఉంది? నేను వదిలి వచ్చిన ఇంటికి. అనగా ఒక మనుష్యుని పట్టి పీడించిన దురాత్మ ఎప్పుడు ఆ యొక్క వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో జాగ్రత్తగా వినాలి. దానికి విశ్రాంతి దొరకనందున అదేమనుకుంటుందంటే, నేను వదిలిపెట్టి వచ్చానే ఒక మనుష్యుని లేకపోతే ఒక ఆమెను నేను వదిలిపెట్టి వచ్చాను కదా, నేను తిరిగి ఏం చేయాలి? నేను ఆ ఇంటికి నేను వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి ఇస్తాం. చూడండి, అది తిరిగి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో నీరు ఉందా లేదా అని చూస్తా ఉంది. హల్లెలూయా. వాక్యము ఉందా లేదా అని చూస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా లేదని చూస్తా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూచినప్పుడు ఒకవేళ ఆ ఇంటిలో దేవుని వాక్యము లేకపోయినట్లయితే, ఆ హృదయంలో దేవుని వాక్యము లేకపోయినట్లయితే, హల్లెలూయా, ఆ పవిత్రాత్మ ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి 7 దయ్యములను తీసుకుని వచ్చి, మరి చెడ్డమైన 7 దయ్యములు తీసుకుని వచ్చి ఏం చేస్తుందంట? ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఏమైతుందంటే, మునుపటి స్థితి కంటే మరి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అంటారు. ఏంటి? కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఏమైపోతుందంట? చెడ్డదైపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దురాత్మలు వెళ్ళిపోతాయి. అపవిత్రాత్మలు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అపవిత్రాత్మలు వెళ్ళిపోయినప్పుడు, దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు, ప్రైజ్ లార్డ్, ఏ నామములో వెళ్ళిపోయాయి దురాత్మలు? యేసుక్రీస్తు ప్రభు నామములో వెళ్ళిపోయాయి. హల్లెలూయా. వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంటిలో, ఆ వ్యక్తిలో ఏముండాలంట? దేవుని వాక్యము ఉండాలి. హల్లెలూయా. ఆ ఇంటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎవరి హృదయంలో, ఎవరి జీవితంలో దేవుని వాక్యం ఉంటుందో, ప్రార్థన ఉంటుందో, ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడంట? మెలుకో కలిగిన వ్యక్తిగా మరి ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు చెప్పండి?
మెలకు కలిగిన వ్యక్తిగా మరి ఉంటాడు. మెలకు కలిగిన వ్యక్తి జీవితంలో సాతానుడు ఏమాత్రం కూడా ఏం చేయలేడటమ్మా, వాడు ప్రవేశించలేడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన జీవితంలో నిద్రపోకూడదు. ఏమి కావాలి? మెలకువ. దేనిలో మెలకు అంటే ఆత్మలో మెలకు కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మందిరానికి వచ్చినప్పుడు సంతోషంగా పొమ్మంటాడు. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో పాటలు బాగు పాడమంటాడు. అయితే వాక్యము వినేటప్పుడు ఏం చేయమంటాడంటే, నీవు చెవుతో కదా వినేది, నీవు కళ్ళతో నా వినేది, చెవులతో నా వినేది. హల్లెలూయా. అంటే నేను చెవుతో వినేదంటే కళ్ళతో పని ఏముంది? కళ్ళతో పని ఏముంది? కళ్ళు మూసుకో 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 అంటుందంట సైతం. హల్లెలూయా. కళ్ళు మూసుకో 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 అంటుంది. తర్వాత ఏమైపోతుందంటే మూసుకున్నాక దర్శనాలు చూడటం జరుగుతుంది. సాతానుడు మరి వాక్యాన్ని దొంగలించేవాడుగా మరి ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం వినేటప్పుడు ఏ విధంగా ఉండాలి? మెలకుగా ఉండాలి. ప్రార్థనలో మెలకుగా మనం ఉన్నప్పుడు సాతానుడు మనలో రావడానికి వానికి అధికారము వానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా కొంతమందిలో సాతానుడు ఏ విధంగా ప్రవేశిస్తాడో ఒక 2 విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడికి ఏం కావాలి? సాతానుడికి విశ్రాంతి కావాలి. ఏం కావాలి? విశ్రాంతి అంటే ఏంటమ్మా? రెస్ట్ కావాలి. వానికి ఏం కావాలి? రెస్ట్ కావాలి. వానికి రెస్ట్ కావాలంటే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. కదా నీ ప్రభువును అనుకున్నావు, బాగుంది, చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువును నమ్ముకున్న నీలో నాకేం కాదు? రెస్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును నమ్ముకున్నా మంచిదే, నీలో నాకేం కావాలి? రెస్ట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు ఏ విధంగా వాడు రెస్ట్ తీసుకునేవాడుగా ఉంటాడో తెలుసా? భార్యాభర్తల మధ్యలో కొట్లాట పెట్టి భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా చేసి వాడు మనుషుల హృదయాల్లో వాడు రెస్ట్ తీసుకునేవాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి? సైతానుకు రెస్ట్, మనకు గలిబిలి. ప్రైజ్ ది లార్డ్. అందులో దేవుని వాక్యం మనం చూస్తాము, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. దేవుని వాక్యానికి ఏం చేయాలంట? లోబడాలి. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి వాడు తొలగిపోతాడు. హల్లెలూయా. కదా భార్యాభర్తల మధ్యలో కొట్లాట, హల్లెలూయా, మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఎవరు తీసుకుని వస్తారంట? సైతాను తీసుకుని వస్తారు. అందుకనే మనం ఏం చేయాలంటే మెలుకోగలిగిన వాళ్ళుగా ఉండి ఏం చేయాలి? సైతానా, మా భార్య భర్తల మధ్యలో కొట్లాట పెట్టడానికి వచ్చిన దురాత్మ, సమాధానం లేకుండా చేయడానికి వచ్చిన దురాత్మ, యేసు నామములో మా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి సాతానును గద్దించాలి. హల్లెలూయా. దేవునికి ఇస్తాం. అప్పుడు సాతానుడు వాడు వెళ్ళిపోతాడు. లేకపోతే సాతానుడు ఏం చేస్తాడంటే మీ ఇంట్లో భార్యాభర్తల హృదయాలలో సాతానుడు తిష్ట వేసుకుని వాడు ఏం చేస్తాడు? కూర్చుంటాడంటే వాడు విశ్రాంతి తీసుకుంటాడు, బాగా పండుకుంటాడు, మీరు బాగా పట్టాడండి అని. ఎప్పుడు మనం మేల్కుంటామో రే సైతానా అని చెప్పేసి ఎప్పుడు అంటామో, వాడు ఎప్పుడు గద్దిస్తామో వాడు ఏం చేస్తాడంట? వాడు పారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ విధంగా సాతానుడు అత్తా కోడళ్ళ మధ్యలో సమాధానం లేకుండా సాతానుడు ఏం చేస్తాడంటే మరి వాడు రెస్ట్ తీసుకోవడానికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు పెట్టి వాడు సమాధానం లేకుండా చేసుకుని వాడు ఏం చేసేకి వస్తాడంట?
రెస్ట్ తీసుకునేకి వస్తాడు. అందుకనే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మన జీవితంలో, యేసు రక్తంలో కడగబడిన మన జీవితంలో సైతానికి ఎప్పుడు కూడా మనము రెస్ట్ ఇవ్వకూడదు. వాడు ఎప్పుడు అరెస్టే చేయాలి మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని దేవుని వాక్యం చూస్తున్నా, మీకు కోపం వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు? మీ కోపం వచ్చినప్పుడు ఎంతవరకు మీ కోపం ఉండాలంటే, ఒకవేళ ఉంటే వెంటనే వెళ్ళిపోవాలి. దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఏదైనా కోపం వస్తే ఎంతసేపు ఉండాలి? నిమిషం మాత్రమే ఉండాలి. హల్లెలూయా. భర్తతో కోపపడ్డావా, భార్యతో కోపపడ్డావా, నిమిషం మాత్రమే. ఏమండి బాగున్నారా? హల్లెలూయా. అదంతా టాపిక్ అంతా క్లోజ్ అయిపోవాలి. అప్పుడు సైతాను స్థానంలో ఇంకా సూర్యుడు హస్తమించినా కూడా నీకు కోపం ఉంటే అక్కడ నీవు దేనికి స్థానం ఇస్తున్నావు? అపవాదికి స్థానం ఇస్తా ఉన్నావు. హల్లెలూయా. దేవుని కోపం నిమిషం మాత్రమంట. దేవుని వాక్యం చూస్తున్నా, మనుషుని యొక్క కోపము సూర్యుడు అస్తమించే లోపల వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సూర్యుడు అస్తమించినాక కూడా నీలో సాతానుడు పనిచేస్తాడు, కుటుంబంలో సాతానుడు పనిచేస్తాడు. దాని వలన నీకు రెస్ట్ ఉండదు, సైతానికి రెస్ట్ ఉంటుంది. ఎవరికి ఉంటుందంట? సైతానికి రెస్ట్. సైతానికి విశ్రాంతి తీసుకుంటుంది నీ ఇంట్లో. నీకేముండదు, రెస్ట్ ఉండదు, నీకు నిద్ర రాదు. ఎందుకు? సాతాను గడు చేంజ్ చేశాడు, సమాధానాలు కూడా చేశాడు, గలిబిలి చేశాడు. హల్లెలూయా. అయితే మన దేవుడు ఎవరంటే సమాధానకర్త అయిన దేవుడు. హల్లెలూయా. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 16:20 చూస్తుంటున్నాం, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితగా దొక్కించును. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు ఎవరిలో ఉండాలి? నీలో ఉండాలి, నాలో ఉండాలి, మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సమాధానకర్తకు దేవుడు సాతానును నీ పాదముల కింద చితక ద్రొక్కించును. హల్లెలూయా. సాతాను యొక్క పాదాల కింద నీవు చితక ద్రొక్కబడకూడదు, కానీ నీ పాదాల కింద ఏవి చితక ద్రొక్కబడాలి? సాతానుడు చితక ద్రొక్కబడాలి. హల్లెలూయా. అందుకనే సమాధానకర్త అయిన దేవుడు ఎవరిలో ఉండాలంట? మనలో ఉండాలి. సమాధానము మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటమ్మా? సమాధానం మనల్ని పరిపాలించాలి, మనల్ని ఏలుబడి చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సమాధానానికి బదులు వ్యతిరేకం ఏమంట? గలిబిలి. గలిబిలి. హల్లెలూయా. ఎప్పుడు మన జీవితంలో గలిబిలి వస్తుందంటే, ఎప్పుడు దేవుని చిత్తానికి మనము విరుద్ధంగా పనిచేస్తామో అప్పుడు గలిబిలి వస్తుంది. అప్పుడు సమాధానాన్ని కోల్పోయేవాళ్ళుగా మరి ఉంటారు. అందుకు మన జీవితంలో సమాధానం కోల్పోకూడదంటే ఏం చేయకూడదు? హల్లెలూయా. సమాధానాన్ని కోల్పోతే మరి ఏమైపోతుంది? గలిబిలి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఏమి కోల్పోకూడదంటే సమాధానాన్ని మనం కోల్పోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని మనం చేయాలి. హల్లెలూయా. సైతానుగాడు ఏం చేస్తాడంటే, దేవుని చిత్తము చేయకుండా సైతాను చిత్తము చేసేటట్లుగా సాతానుడు యొక్క ప్రేరేపణ ఏ విధంగా ఉంటుందంటే, నీవు చేసేది ఇది బెస్ట్, ఇది మంచిది, ఇది దేవుని చిత్తం అని చెప్తాదంట సైతాన్. ఆ విధముగా సాతానుడు ఏం చేస్తాడంటే సమాధానం లేకుండా చేస్తాడు. దానికోసము మనము దేవుని చిత్తము ఏదో దాన్ని చేయాలి, కానీ సైతాను చిత్తాన్ని మనము చేయకూడదు. యూదా ఇస్కరియోతు విషయంలో మనం గమనిస్తే, యూదా ఇస్కరియోతు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? సాతాను యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకనే ఏం చేస్తున్నాడంట?
30 వెండి నాణ్యాలు ఇప్పించుకుంటా ఉన్నాడు యేసు ప్రభువును అప్పగించడానికి. అందుకనే యూదా ఇస్రాయేలు జీవితంలో సమాధానం ఉందా? సమాధానం లేదు. అందుకనే ఇస్కరియోతు యూదా ఏం చెప్పాడంట? ఉరి వేసుకొని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మన జీవితంలో మనం ఎవరి చిత్తం చేయాలి? దేవుని యొక్క చిత్తము మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను యొక్క చిత్తము చేస్తే ఏముండదంట? మనకు విశ్రాంతి ఉండదు, సైతాను గాడి విశ్రాంతి తీసుకుంటాడు హ్యాపీగా వాడు. అయితే మనం ఎప్పుడు కూడా సైతానికి విశ్రాంతి మనము ఇవ్వకూడదు. సైతాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము తరిమి వేసేవాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా కదా. మన జీవితంలో దుర్భాషలు మాట్లాడడం వలన, చెడ్డ భాషలు మాట్లాడడం వలన మనం అపవాదికి మనం ఏం చేస్తామంట? చోటిస్తాం. అదే చాలామంది జీవితాలు చూస్తాం. అబ్బా, దేవుని నమ్ముకుని బిడ్డలుగానే ఉంటారు కానీ నోటిలో చెడ్డ 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 మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఒక ఆమె చర్చిలో ముందరనే కూర్చుంటుందంట, ఫస్టే ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. పాస్టర్ గారికి మరి ఆమెను చూస్తే చాలా ఇష్టం అంట. అంటే ఎంత తొందరగా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుంది కదా, అందరూ ఆ విధంగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి భక్తి పర్రాలని చెప్పేసి అనుకున్నాడు పాస్టర్ గారు. ఒకరోజు ఏమైపోయిందంట, మరి నీళ్లు పడుతున్నారంట. ఏం పడుతున్నాడు చెప్పండి? నీళ్లు పట్టేకి వంతులు పెట్టారంట. వంతులు పెట్టిన తర్వాత అది గుర్తులు పెట్టుకుంటారంట. మరి పోయి వచ్చే లోపల అక్కడ ఏమైందో తెలియదు కానీ ఆమె అంటుందంట, నా బిందె ఏడు ఉండాలా, నీ బిందె నా వెనకలు అంటుందంట. హల్లెలూయా. దానికి ఏమైపోయిందంటే ఆమె పెద్ద గలాట చేసి చెడ్డ చెడ్డ మాటలన్నీ మాట్లాడుతూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు ఇంకా అటు వస్తున్నాడు. కారు ఉంది కదా, ఆ కారు అక్కడి నుంచి అంత దూరంలో వస్తూ ఉంటే పాస్టర్ గారిని చూసేసి ఊరబా కూరలా సిఖతురా మామ అంటుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆడ కొట్లాటే వాళ్ళు ఈ అమ్మకి ఏమైందని చెప్పేసి అనుకుంటుంటే పాస్టర్ వచ్చినారు కదా, వందనాలు అయ్యగారు అని చెప్పేసి నిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళా పాస్టర్ గారు పోయినాక మళ్ళా సాంస్క్రిట్ స్టార్ట్ అయిందంట, దుర్భాషలు స్టార్ట్ అయిపోయినాయంట. ఆ విధముగా మన జీవితంలో అపవాదినికి మనం ఏం చేయకూడదంట? చోటు ఇవ్వకూడదు కదా. స్తుతించే నోరు, ప్రార్థించే నీ నోటిలో ఏముండాలంట? దేవుని స్తుతి ఉంటే అనుకూలమైన వచనాన్ని, ఆశీర్వాదమైన వచనాన్ని మనం పలికే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు అపవాదికి మనం చోటు ఇయ్యము. లేకపోతే ఎవరికి చోటిస్తాము? సాతానికి చోటిస్తాం. వాడు వచ్చి ఇంట్లో ఏం చేస్తాడంట? వాడు రెస్ట్ తీసుకుంటాడు. హల్లెలూయా. వాడు రెస్ట్ తీసుకుంటే నీవు అరెస్టే. నీవు అరెస్ట్ అంటే ఏంటి? మీ జీవితంలో సమాధానం అనేది, నెమ్మది అనేది మరి ఉండదు, గలిబిలినే ఉంటుంది. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అపవాదికి నీవు ఎక్కడ స్థానం ఇస్తా ఉన్నావు? వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వాడు చూస్తూ ఉన్నాడు. వాడు అంటాడంట, అపవాది ప్రేరేపిస్తాడు, నీవు మందిరానికి వెళ్తున్నావు కదా, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీకేం మంచిది అయింది అంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంటాడంట, నీవు ప్రార్థనకి వెళ్ళే మూలకంగా ఇంకా నీకు ఎక్కువ అవుతుంది కదా, నీవు పోయి ఏం లాభం అంటాడంట సైతాన్ గాడు. ఏమంటాడు? నువ్వు ప్రార్థనకి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది కదా, నీవు ప్రార్థన పోయి ఎక్కువ అయితే ఎందుకు పోవాలి అంటాడంట. హల్లెలూయా. అంటే సైతాన్ గాని కుట్ర ఏంటి? నీవు ప్రార్థనకి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రార్థనలో వాడికి తట్టుకోలేక వాడేం చేస్తాడు? వాడు ఎక్కువ చేసి వాడేమంటాడు? ప్రార్థనకు, నీవు ప్రార్థనలో ఎక్కువ ఉన్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, ప్రార్థనలో నీకు ఎక్కువైపోతుంది కదా అంటే వానికేమో తెలుసా? ఈ ప్రార్థనలో ఎక్కువైపోయి నేను తట్టుకోలేకుండా పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళనే ఏం చేయాలి? ప్రార్థనకు పోకుండా
చేసేస్తే నేను వాళ్ళ హృదయంలో బాగా రెస్ట్ తీసుకోవచ్చు, బాగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి సాతానుడు నిరుత్సాహమైన మాటలను పెట్టి విడుదల పొందవలసిన వారి జీవితంలో విడుదల పొందకుండా దేవుని వాక్యమునకు మరి స్థానం ఇచ్చేదాని బదులుగా సాతాను మాటకు స్థానం ఇవ్వడం వలన చాలామంది జీవితాల్లో విడుదల పొందలేకపోతా ఉన్నారు. అయితే దేవుని చిత్తం ఏమంటే నీవు విడుదల పొందాలి, నీవు స్వస్థత పొందాలి, నీవు సమస్య నుంచి నీకు విడుదల నీకు కావాలి, దురాత్మ నుంచి నీకు విడుదల కావాలి, అపవిత్ర ఆత్మ నుంచి నీకు విడుదల కావాలి. నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే సమయంలో సాతానుడు ఎందుకు వస్తాడంటే నిన్ను నిరుత్సాహపరచడానికి నిన్ను వస్తాడు. దేవుని మందిరానికి రావడానికి నిన్ను ఆటంకపరచడానికి సాతానుడు వాడు వచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని చూస్తున్నాం, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. సైతాను మాట మనం వినకూడదు. ఎవరి మాట వినకూడదు? మెలకుగా ఉండుడి. మీ అపవాది అయిన సాతానుడు గర్జించు సింహంవలే. మీ అపవాది అయిన సాతానుడు ఏమంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని చెప్పేసి వాడు వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే ఏం చేయాలి? వాడు వచ్చినప్పుడు ఏం చేయాలి? వెల్కమ్ సైతానా, స్వాగతం సైతానా అని చెప్పేసి వాడిని లోపల పిలుచుకోవాలా? రైట్. నన్ను చర్చికి పోకుండా ఆటంకం చేయాలనుకుంటున్నావా సైతానా? మందిరంలో నాకు ఎక్కువైతా ఉంది, ఎందుకంటే నీవు నాలో ఎక్కువ చేస్తున్నావు, నీవు నాలో ఉండడానికి నీ అధికారం లేదు, నీకు తట్టుకోవడానికి నీకు కావడం లేదు, కాబట్టి నన్ను మందిరానికి పోకుండా అడ్డు చేయాలని చూస్తున్నావు సైతానా. యేసు నామములో నేను గద్దిస్తున్నాను పో అని చెప్పేసి నువ్వు ఎదిరించే వ్యక్తిగా ఉన్నప్పుడు హల్లెలూయా సాతానుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మరి మన హృదయంలో ఉంటున్న అవిశ్వాసపు మాటలు ఏం చేస్తాయంటే మన జీవితంలో విడుదల పొందకుండా చేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. అందుకనే ఈరోజు విశ్రాంతి తీసుకోవాలని వచ్చిన సైతానికి ఏం చేయాలి? వానికి చెక్కు పెట్టాలి, విశ్రాంతి లేకుండా వానికి చేయాలి. ఈ రోజు నుంచి నీకేంటి, మీకేంటి? విశ్రాంతి, విడుదల, సమాధానము నా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే తలల నుంచి మనము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హుర్రాబా ఖుతురింగరాల